వెల్కమ్ టు హిస్టరీ నరసింహారావు యూట్యూబ్ ఛానల్. నేను మీ నరసింహారావు, హిస్టరీ ఫ్యాకల్టీ. ఎవరైతే నా ఛానల్ని ముందుగా చూస్తున్నారో వాళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. నేను మీకు అంటే ఎస్డిడి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టెట్ మరియు డిఎస్సి సిలబస్లో భాగంగా నేను మీకు హిస్టరీ సిలబస్ని ఇలా వీడియోస్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాను. అందులో ఈరోజు మనం 9th క్లాస్లో ఉన్నటువంటి ఒక టాపిక్, అది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే డైరెక్ట్ టాపిక్ అది టెట్కి, అలానే ఎస్డిటి వాళ్ళకైతే అది ఇండైరెక్ట్, మనకు లింక్ చేసుకొని చదువుకోవాలి దాన్ని. అది గిరిజనులు దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ అనే లెసన్ తోటే దీన్ని కలుపుకొని చదువుకోవాలి. ఏంటా ఈ లెసన్ అంటే అటవీ సమాజం వలసవాదం అనేటువంటి లెసన్. వాస్తవంగా మనం ఈ లెసన్లో ఈ అంశాల గురించి మాట్లాడుకుంటామని అంటే, ఇక్కడ అడవులు అంతరించిపోతున్నాయి, అడవులు నిర్మూలించబడుతున్నాయి. ఎందువలన ఈ అడవులు నిర్మూలించబడుతున్నాయి అనేది మనం చూడాలి. ఆ తర్వాత భారతదేశానికి ఐరోపా వారు వచ్చిన తర్వాత, అంటే ఇంగ్లాండ్ వారు వచ్చిన తర్వాత మన దేశంలో ఇంకా అటవీ నిర్మూలన అనేది వేగవంతం అవుతుంది. దీనివల్ల జరిగిన నష్టాలు ఏంటి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అన్న అంశాల గురించి మనం ఈ లెసన్లో నేర్చుకుంటాం. అయితే ముందు ఈ అడవుల వల్ల ఉపయోగాలు ఏంటి, మనం అడవులు మనకి ఏమి ఇస్తున్నాయి అని అంటే, మనకు అనేక రకాల ఉపయోగాలు అడవుల వల్ల ఉన్నాయి. మనం గృహ నిర్మాణానికి కానీ, వంట చెరుకుగా కానీ, లేదా ఔషధాల కోసం కానీ, కొన్ని రకాల ఉత్పత్తుల కోసం మనం అడవిపై ఆధారపడి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తేనె కానీ, దానితో పాటుగా కొన్ని రకాలైనటువంటి కలర్స్ తయారు చేయడానికి వాడేటువంటి పువ్వులు కానీ మనకు అడవుల్లోనే దొరుకుతూ ఉంటాయి. మనకు గిరిజనుల దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణలో సాల్ చెట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. అక్కడ ఈ సాల్ చెట్ల యొక్క గింజలని అక్కడ మనం ఏం చెప్పుకున్నాం, నూనెల తయారీకి వాడతారని మాట్లాడుకున్నాం. దానితో పాటుగా దీన్ని చాక్లెట్ల తయారీలో కూడా వాడతారట. అంతేకాకుండా ఇప్పుడు టెండు ఆకులను ఉంటాయి, ఇవి వీటిని మనం బీడీల తయారీలో వాడతాం, బీడీల తయారీకి వాడతాం. ఇవి కూడా మనకు అడవుల నుండి లభిస్తాయి. అంతేకాకుండా కొన్ని రకాల గుల్మాలు అంటే మూలికలు, ఈ మూలికలను కూడా మనం అడవుల నుండే పొందుతూ ఉంటాం. అంతేకాకుండా ఒక వెట్ స్కిన్ నుండి అంటే చర్మం నుండి తోలును తయారు చేయడానికి, అంటే డ్రమ్స్ కానీ, బెల్ట్లకు కానీ, చెప్పుల్స్ కానీ వాడేటువంటి ఒక తోలును తయారు చేయడానికి టానిన్ అనేటువంటిది వాడతారు. ఈ టానిన్ కూడా మనకు అడవుల నుండే లభిస్తూ ఉంటుంది. అంటే ఇలా అడవుల వలన అనేక రకాల ఉపయోగాలు మనకున్నాయి. అయితే జనాభా పెరుగుదల కారణంగా, పారిశ్రామికీకరణ కారణంగా అనేక రకాల అడవులు నిర్మూలించబడుతూ ఉన్నాయి. అది ఎలా జరిగింది, అప్రాక్సిమేట్లీ ఇక్కడ 1700 నుండి 1905 మధ్య కాలంలోనట అప్రాక్సిమేట్లీ 13.9 మిలియన్ల చదరపు కిలోమీటర్ల భూమి, 13.9 మిలియన్ల చదరపు కిలోమీటర్ల భూమి అంటే ఇది ప్రపంచ విస్తీర్ణంలో, ప్రపంచ మొత్తం భూభాగంలో ఎంత శాతం అంటే 9.5% భూభాగం ఏమైందంటే అడవులు నరికివేయబడ్డాయి. దేనికోసం నరికివేస్తున్నారు ఇక్కడ అడవులని, దేనికోసం నరికివేస్తున్నారంటే వ్యవసాయానికి నరికివేస్తున్నారు. కారణం ఏంటి, జనాభా పెరుగుతుంది. ఈ పెరుగుతున్నటువంటి జనాభాకు ఆహార పదార్థాలు అందించాలంటే తప్పనిసరిగా వ్యవసాయం చేయాలి. ఈ వ్యవసాయం చేయాలంటే భూమి కావాలి. ఆ ఎక్సెస్ భూమి ఎక్కడ ఉంది, ఇప్పుడు అడవులు నరికి దానితో వ్యవసాయం చేసేవారు. ఇలా వ్యవసాయం కోసం అడవులు నరకబడుతున్నాయి. ఇంకా పశువుల మేత కోసం, ఆ రోజుల్లో సాధారణంగా అనేక మంది ప్రజలు జీవనాధారం ఏంటంటే వ్యవసాయం తర్వాత పశుపోషణ. ఈ పశుపోషణకి గడ్డి కావాలి. పెద్ద పెద్ద అడవులలో సూర్యరశ్మి కింద కూడా పడదు. అలాంటప్పుడు అది గడ్డి పెరగడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల అడవుల నిర్మూలన చేశారనుకోండి, సన్లైట్ వల్ల గడ్డి భూములుగా ఏర్పడతాయి, గడ్డి బాగా పెరుగుతుంది, అది పశుపోషణకి వీలవుతుంది. అందువల్ల అడవులు నరకబడ్డాయి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా వంట చెరుకు కోసం, ఆ రోజుల్లో గ్యాసులు ఇలాంటివి ఉండేవి కాదు. సాధారణంగా వంట తయారు చేయడానికి వంట చెరుకునే వాడేవారు. ఇలా వంట చెరుకు కోసం, ఇలా అనేక రకాల ప్రయోజనాల కోసం ఏం చేయబడ్డాయి, అడవులు నరికివేయబడ్డాయి. అయితే ఇక్కడ అడవులు అంతరించిపోవడాన్ని
అంటే అడవులు అంతరించిపోవడాన్ని ఏమంటారంటేనట అటవీ నిర్మూలన అని అంటారట. అడవులు అంతరించిపోవడాన్ని ఏమంటారు? అటవీ నిర్మూలన అని అంటారు. అయితే ఇక్కడ ఈ అటవీ నిర్మూలన అనేది ఎందుకోసం జరిగింది? ఏ కారణాల వలన అడవులని నిర్మూలన జరుగుతున్నాయి? ఒకటి వచ్చేసి ఏంటంటే భూమిని అభివృద్ధి చేయడానికి లేదా భూమిని మెరుగుపరచడానికి అటవీ నిర్మూలన చేశారట. అంటే ఇక్కడ అటవీ నిర్మూలన జరగడానికి కారణాలు ఏంటి? ఏ రకాల కారణాల వలన అడవులు నిర్మూలిస్తున్నారు? ప్రధానంగా ఏ రకాల కారణాల వలన అడవులు నిర్మూలిస్తున్నారు? ఏ రకమైన కారణాల వలన అంటే ఒకటి భూమిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారట. అంటే భూమిని మెరుగుపరచడానికి అడవులు నరుకుతున్నారు. నెక్స్ట్ రెండోది ఏంటి? రైల్వే స్లీపర్ల కోసం అడవులు నరుకుతున్నారు. నెక్స్ట్ మూడోది ఏంటి? తోటల పెంపకానికి అడవులు నరుకుతున్నారు. బిట్ రావచ్చు ఎగ్జామ్లో ఇక్కడ. ఇలా అడవుల నిర్మూలనకి ప్రధాన కారణాలు ఏంటి? ఒకటి భూమిని మెరుగుపరచడానికి, రెండు రైల్వే స్లీపర్ల కోసం, మూడు తోటల నిర్మూలన కోసం. నెక్స్ట్ ఆప్షన్లో పైవన్నీ అని ఉన్నప్పుడు పైవన్నీ అని ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా దీని మీద ఎగ్జామ్లో బిట్ అడగడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ మొదటి సపరేటింగ్గా మనం ఏం నేర్చుకున్నాం? భూమిని మెరుగుపరచడానికి అటవీ నిర్మూలన చేస్తున్నారు అనుకున్నాం. ఏంటి భూమిని మెరుగుపరచడం అంటే 1600 సమయంలోనట వ్యవసాయ భూమి అంటే మొత్తం భూభాగంలో వ్యవసాయ భూమిగా ఉన్నది కేవలం 1/6 వంతునట. 1600 సంవత్సరంలో మొత్తం భూభాగంలో ఓవరాల్గా మొత్తం భూభాగంలో ప్రపంచంలో మొత్తం భూభాగంలో 1/6 వంతు భూభాగం అట వ్యవసాయం కింద ఉందట. కానీ అది నేడు ఎలా ఉందంటే సగభాగానికి చేరిందట. అంటే సగభాగం అంటే ఇక్కడ అర్థం ఏంటి? 3/6 వంతుకు చేరింది. అంటే సగభాగం అనేది ఈ రోజున వ్యవసాయానికి ఉపయోగిస్తూ ఉన్నారు భూభాగాన్ని. ఇది ఇలా ఉన్నప్పుడు దీనికి ప్రధాన కారణం ఏంటి? ఇలా వ్యవసాయ భూమి పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? అది మనకు తెలుస్తుంది. జనాభా పెరుగుదల. అంటే జనాభా పెరుగుతున్నప్పుడు ఆ జనాభాకి కావలసిన ఆహార పదార్థాలను పండించాలంటే తప్పనిసరిగా వ్యవసాయం చేయాలి. మనం ఇందాక చెప్పుకున్నాం ఇది. ఇలా వ్యవసాయం చేయాలంటే అడవులను తప్పనిసరిగా నిర్మూలించవలసిందే. అంటే అటవీ నిర్మూలన అనేది అంటే జనాభా పెరుగుదల అనేది అటవీ నిర్మూలన కారణమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భారతదేశానికి ఇంగ్లాండ్ వారు వచ్చిన తర్వాత భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు ఇంగ్లాండ్ వారికి కావలసినటువంటి పంటలు పండించడానికి ఉపయోగపడతాయని ఇంగ్లాండ్ వాళ్ళు తెలుసుకుంటారు. మనం 8th క్లాస్లో ఇదే లెసన్లో ఏది లెసన్ అది? గిరిజనులు దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ. దానికి ముందు ఒక లెసన్ ఉంటుంది. అదేంటంటే గ్రామీణ ప్రాంతాల పరిపాలనని రూలింగ్ కంట్రీసైడ్ అని అంటారు. ఇక్కడ ఏమైనా ఉంటుంది? మనం వాస్తవంగా మన దేశం ఏదైతే ఉందో ఆ దేశం కేవలం ఇంగ్లాండ్ వారికి పనుల ద్వారా మాత్రమే ఆదాయాన్ని సమకూర్చదు. అది మనకు కావలసినటువంటి అంటే మనకంటే ఎవరికి? బ్రిటిష్ వారికి కావలసినటువంటి పంటలను కూడా పండించగలదు అని ఇంగ్లాండ్ వారు గుర్తిస్తారు. గుర్తించి అనేక ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అక్కడ కొన్ని రకాల పంటలు పండిస్తారు. అది ఎవరి కోసం? అది బ్రిటిష్ వారి కోసం. ఇలా బ్రిటిష్ వారు మన దేశంలో జనపనార, చెరకు వంటి వాణిజ్య పంటలు పండించి వాటిని బాగా ప్రోత్సహిస్తారు. ఆ పంటలని పండించడానికి బాగా ప్రోత్సహిస్తారు వాళ్ళు. అంతేకాకుండా 19వ శతాబ్దం తర్వాత ఐరోపాలో ఉన్నటువంటి పట్టణాల వారి కోసం ఆహార ధాన్యాలు అందించడం కోసం, ఇదే మనం ఇందాక చెప్పుకున్నాం, ఆహార ధాన్యాలు అందించడం కోసం. అంతేకాకుండా అక్కడ 19వ శతాబ్దంలో అంటే వాస్తవంగా ఇది 18లోనే ప్రారంభమవుతుంది. అలానే 18 తర్వాత 19లో కూడా అదే డెవలప్మెంట్ జరుగుతూ వస్తుంది. ఇదేంటంటే పారిశ్రామికీకరణ. ఈ పారిశ్రామికీకరణ వల్ల వారికి కావలసినటువంటి ముడి పదార్థాలను అందించడం కోసం, అంతేకాకుండా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ప్రజలకు అంటే బ్రిటిష్ ప్రజలకి, పట్టణాల్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రజలకి ఆహార ధాన్యాలు అందించడం కోసం మన అడవులు నరికివేయబడ్డాయి. ఇదిలా ఉన్నప్పుడు ఇంగ్లాండ్ వారట ఎప్పుడంటే 19వ శతాబ్దంలో ఒక విషయాన్ని గుర్తిస్తారు. ఏంటి ఆ విషయం అంటే అడవులకి ఉత్పాదకత లేదు. అంటే అడవుల వల్ల మనకు ఎలాంటి యూజ్ ఉండదు, దానివల్ల ఎలాంటి ఉత్పత్తి ఉండదు. అలాంటప్పుడు అది వేస్ట్ ల్యాండ్. అది ఇలా వేస్ట్ ల్యాండ్ ఉన్నప్పుడు దాన్ని వ్యవసాయ యోగ్యంగా చేయడమే మేలు.
దానివల్ల మనకి ఎలాంటి అంటే అడవుల వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు అనే దాన్ని ఇంగ్లాండ్ వాళ్ళు గుర్తిస్తారట. ఈ కారణంగా కూడా ఏం చేయబడినవి, అడవులు నిర్మూలించబడ్డవి. నెక్స్ట్, అరణ్య ప్రాంతాల సాగులోనికి తెచ్చి, అంటే అడవులు నరికేసి అరణ్య ప్రాంతాల సాగులోనికి తెచ్చి వ్యవసాయం పండించి, అంటే పంటలు పండించి తద్వారా ఆదాయాన్ని పెంచాలన్న ఆలోచన ఎవరికి ఉందంటే ఇంగ్లాండ్ వారికి ఉంది. అంతేకాకుండా ఇది ఇలా ఉన్నప్పుడట 1880 నుండి 1920ల మధ్యకాలంలో సాగు విస్తరణ బాగా పెరిగిందట. ఎంత పెరిగిందంటేనట ఈ మధ్యకాలంలో, అంటే 80 నుండి 20 అంటే ఇంచుమించుగా 40 సంవత్సరాలు. 1880 నుండి 1920ల మధ్యకాలంలో, ఆ 40 సంవత్సరాల మధ్యకాలంలో ఎంత అంటేనట 6.7 మిలియన్ల హెక్టార్ల భూమి పెరిగిందట. అంటే ఏంటి హెక్టార్ల భూమి, దేనికి చేస్తారు ఇది? వ్యవసాయానికి అడవులను నిర్మూలించి ఈ ప్రాంతాన్ని వ్యవసాయయోగ్యంగా చేస్తారట. ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే అడవులను నిర్మూలించడానికి ప్రధాన రీజన్ ఒకటేంటి, భూమిని మెరుగుపరచడానికి అన్నటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.